ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. నష్టపోయిన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని భూదాన్ భూముల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లివ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వివాదాస్పదంగా మారినటువంటి ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. భూదాన్ భూములపై యథాస్థితిగా కొనసాగించాలి, దాంట్లో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా యథాస్థితిని కొనసాగించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ స్టేటస్ కో కొనసాగించాలంటూ కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డీఓ స్థానిక తహసీల్దార్ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక పిటిషనర్ల యొక్క వాదనలు వినిపించిన తర్వాత అసలైనటువంటి లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయినటువంటి బాధితులందరికీ కూడా భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మాణం చేపట్టాలి, ఇల్లు మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టును బాధితులు కూడా కోరడం జరిగింది. వారి తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. 311 మంది మాత్రమే కాదు, ఇక్కడ ఇల్లు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా యథాస్థితిని కొనసాగించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థాంక్యూ ప్రవీణ్.